శివానందలహరి మనం 55వ శ్లోకం చెప్పుకుంటున్నాం. ఈ 55వ శ్లోకంలో చక్కగా స్వామి వారి యొక్క అమిత రూపాలని ఎలాంటి రూపాలు ఆయన కలిగి ఉన్నాడు. ఏ రూపం ద్వారా ఆయన్ని తెలుసుకోవచ్చు అంటే వేదాల ద్వారానే శివుణ్ణి మనం తెలుసుకోగలమంట. ఆ వేదాలు మరి మనకు రానప్పుడు మనం ఏం చెయ్యాలి? ధ్యానం ద్వారా అయినా సాధించుకోవచ్చు అని చెప్తున్నారు. ఆ పద్ధతులేందో ఒక్కసారి చూద్దాం. త్రిలోకాలను రక్షించడమే ఉద్యోగంగా కలిగిన వాడు కదా! మరి ఆయన గురించి మనం ఆయన్ని పొందాలంటే ఎలాంటి సాధన చేయాలి అనేది ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు మనకి ఆది శంకరాచార్యులు. ముందుగా అతనికి శివుడికి ఉన్న రూపాలేంటో తెలుసుకుందాం. శివుడికి 2 రూపాలు. అది సగుణ రూపంతో కూడి ఉంటుంది ఒక రూపం. ఇంకొకటి నిర్గుణ రూపం. నిర్గుణ రూపం అంటే రూపం లేకుండా ఉండడమే. నిర్గుణ రూపానికి ఉదాహరణ శివలింగం అన్నమాట. ఇది సృష్టికి మూలమైన అనంత శక్తికి పరబ్రహ్మానికి చిహ్నం. అయితే సగుణ రూపంలో శివుడు ఎలా ఉంటాడు? శివుడు పంచముఖాలతో ఉంటాడు. మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాము పంచముఖాల గురించి. అలా సగుణ రూపంలో ఆయన్ని చూడాలంటే ఆ 5 ముఖాలను మనం మననం చేసుకోవాలంట. ఇంకా ఎలా కనిపిస్తాడు సగుణ రూపంలో మనకి? నటరాజ అవతారంలో కనిపిస్తారు, భైరవ అవతారంలో కనిపిస్తాడు. అంటే కాలభైరవ, భైరవుడు అంటే కాలభైరవ. అలాంటి వివిధ రూపాల్లో మనకి సగుణాకారంలో కనిపిస్తూ ఉంటాడు. అంటే మానవ లక్షణాలతో కనిపిస్తుంటాడు. గురు దక్షిణామూర్తిగా కనిపిస్తూ ఉంటాడు కదా! అలా సగుణ రూపాలు ఉన్నాయి ఆయనకి, నిర్గుణ రూపాలు ఉన్నాయి. ఈ రెండిటిని పూజించటం కూడా మన హిందువుల యొక్క ధర్మం. నిర్గుణ రూపం అంటే నిరాకార రూపం అని తెలుసుకున్నాం కదా! అంటే నిరాకార రూపం అంటే ఏంటి? మనలో ఉన్న గుణాలు సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఇవేమీ లేని అనంతమైన నిరాకార బ్రహ్మం అన్నమాట. మనం రూపాన్ని కలిగి ఉన్నామనుకో, ఈ 3 గుణాలతో మనం నడుస్తూ ఉండాలి. కాబట్టి ఇవేమీ లేని గుణము నిరాకార బ్రహ్మము. ఇంకా శివలింగం ఈ నిర్గుణ రూపానికి ప్రతినిధి అని చెప్పుకోవాలి. ఇది విశ్వశక్తికి చిహ్నం. లింగ మనం లింగాన్ని ఆరాధించడం ద్వారా నిర్గుణ బ్రహ్మాన్ని పూజించుకోవచ్చు. ఇలాంటి అత్యు అత్యున్ అత్యు సారీ చక్కటి స్థితిని పొందవచ్చు. ఇంకా నిర్గుణ రూపం గురించి చెప్తున్నారు. నిర్గుణ రూపం అంటే సగుణ రూపం అంటే నిర్గుణ రూపం తెలుసుకున్నాం ఇప్పుడు. సగుణ రూపం అంటే గుణాలతో ఒక రూపంతో వ్యక్తమయ్యే బ్రహ్మమే ఆ భగవంతుడు. దానికి మనం చెప్పుకున్నాము పంచముఖాలు అని. పంచముఖాలు అంటే చెప్పుకున్నాం సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖాలు. ఇవి ఏంటి ఈ పంచముఖాలు? పంచభూతాలకు మూలం. పంచభూతాలు లేకుండా మన శరీరము నడవదు, ప్రకృతి నడవదు. అందుకే ఆయన పంచముఖ రూపంతో ఆయన్ని మనం చక్కగా పూజ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా నటరాజ రూపం. నటరాజ రూపం ఎత్తినప్పుడు ఆయన విశ్వ నర్తకి రూపం అన్నమాట. ఆయన విశ్వానికే గొప్ప నర్తకుడు. అలాంటి రూపంలో కనిపిస్తూ ఉంటాడు నటరాజ రూపంలో. ఇంకా ఎలా కనిపిస్తాడు? అర్ధనారీశ్వరుడుగా కనిపిస్తాడు. అంటే సగం శివుడు, సగం పురుష రూపము, సగం పార్వతీ రూపము. పురుష స్త్రీ తత్వాల ఐక్యతతో కనిపిస్తాడు. ఇంకా కాలభైరవ రూపం. ఆ కాలభైరవ రూపం కొంచెం భయంకరంగా ఉంటుంది. ఇంకా అందరికీ తెలియని రూపం ఏంటది? యోగి రూపంలో ఉంటాడంట ఆయన. యోగి రూపంలో అంటే ఎప్పుడూ ధ్యానంలో ఉన్న రూపం. యోగిలాగే ఆ జటలన్నీ ముడేసుకొని యోగులైతే మనకు ఎలా ఉంటారో అలాంటి రూపంలో ఉంటారంట యోగి రూపంలో. ఈ రూపాలను ధ్యానం చేయడానికి మనకి అర్చన చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, అభిషేకాలు ఇవన్నీ చేసుకోవచ్చు మనం సగుణ రూపంలో స్వామి వారికి. నిర్గుణ రూపం అంటే రూపం లేని, గుణాలు లేని పరమాత్మ అని తెలుసుకున్నాం. సగుణం అంటే రూపంతో గుణాలతో ఉన్న భగవంతుడు. కాబట్టి రూపంతో గుణంతో ఉన్నప్పుడు ఈ త్రిగుణాలు ఈయనకి వర్తిస్తాయి. నిర్గుణ రూపంలో వర్తించవు. ఈ 2 రూపాలను ఆరాధించుకుంటే మనకి శివతత్వం చక్కగా తెలుస్తుందంట. మళ్ళీ ఈ 2 రూపాలతో పాటు మనకి అర్ధనారీశ్వర తత్వాన్ని గొప్పగా చెప్తున్నారండి ఇక్కడ మనకు ఆది శంకరాచార్యుల వారు. ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని పూజిస్తే
చక్కగా ప్రకృతిని పూజించినట్టే. ప్రకృతిని, పురుషుణ్ణి ఇద్దరిని పూజించినట్టే. దీనికి ఆధారం మనకు అసలు ఆధారం ప్రకృతి, పురుషుడే. మన ఈ సర్వ సృష్టికి, ఈ జగతికి ఆధారం ప్రకృతి, పురుషుడే. అందుకే మనకు ఏముంటుంది? మనకి సౌందర్య లహరిలో ఒక చక్కటి శ్లోకం ఉంది. మొదటి శ్లోకమే. ఏంటా శ్లోకం? శివుణ్ణి, శక్తిని గురించి చక్కగా వివరించే శ్లోకం. అందరికీ తెలిసే ఉంటుంది. ఆ శ్లోకాన్ని ఒక్కసారి మనం చూద్దాము. ఏంటా శ్లోకం? शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति. ఎంత చక్కటి శ్లోకము! అంటే ఆ శ్లోకానికి అర్థము 2 మాటల్లో చెప్పుకుందాం. శక్తితో కలిసి ఉన్నప్పుడు మాత్రమే శివుడంట సృష్టి చేయడానికి సమర్థవంతంగా ఉంటాడంట. శక్తి లేకుండా అతను కదలలేని అశక్తుడవుతాడంట. చివరికి శివుడికి శక్తి కావాలన్నా మనం శక్తి కావాలంట. అంటే పార్వతీదేవి శక్తి కావాలి ప్రకృతిలో. ఆ శక్తి లేకుండా ఆయన కదలలేడంట. అశక్తుడైపోతాడంట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా నిన్ను ధ్యానించుట వల్లనే శక్తివంతులవుతున్నారమ్మా అని చెప్తున్నారు. నిన్ను స్తోత్రం చేయటానికి నీ పాద పద్మాలను భక్తితో, శ్రద్ధతో పూజించే శక్తిని మాకు ప్రసాదించు తల్లి అంటున్నారు. కాబట్టి ఆ శివుడికే శక్తి లేకుండా అశక్తుడయ్యేటప్పుడు మనం కూడా ఏం చెయ్యాలి? ఆ శివుడి యొక్క దర్శనాన్ని చేసుకోవాలంటే ముందు మనం దేవతలందరితో పాటు మనం కూడా అమ్మ యొక్క పాద పద్మాలను భక్తి శ్రద్ధలతో పూజించాలంట. పూర్వజన్మ పుణ్యం ఉంటేనే కానీ నీ నామస్మరణకి మేము అర్హులం కాదు అని చక్కటి ఆ వర్ణనిచ్చారు ఈ శివశక్త్యాయుక్తో సౌందర్య లహరిలో మొట్టమొదటి శ్లోకం అన్నమాట అది. అసలు ఈ మామూలుగా శం అంటేనే ఏంటి అసలు? శాంతి, శంకరుడు అని అర్థం. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, విస్తారము అని 5 కార్యాలు చేసేది అని అర్థం. శం అంటే శంకర అనే శబ్దానికి అంతటి గొప్ప అర్థం ఉంది. పరబ్రహ్మ స్వరూపం, ఆ రూపమే శివుడు అంటారు. ఈ జగత్తు అంతా ఇచ్ఛాశక్తి స్వరూపమైన అమ్మవారితో కలిసి శివుడు సృష్టించగలుగుతున్నాడు. ఆమె ఎవరు? ఇచ్ఛాశక్తి. చెప్పుకుంటాం కదా నామాలు, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అని చక్కగా లలిత సహస్రనామంలో వస్తుంది కదా, 130వ నామం అనుకుంటాను. అలా ఈ జగత్తంతా ఇచ్ఛాశక్తి స్వరూపమైన అమ్మవారితో కలిసే శివుడు సృష్టి చేయగలుగుతాడంట. శివుడిలోని ఈ సృష్టి చేయడానికి శివుడిలోని స్పందన శక్తే అమ్మవారంట. కనుక మనం స్వామివారిని చక్కగా ప్రసన్నం చేసుకోవాలంటే, ప్రసన్నం కాదు, ముందు ఆయన్ని చూడగలగాలి అంటే మనకు అమ్మ యొక్క ఆ ఇది పూజ చాలా అవసరం అని చెప్తున్నారు. ఇంకా ఎలా పొందవచ్చంట శివుణ్ణి? మనకి ముఖ్యంగా అసలు ఏం చెప్పారు? ముఖ్యంగా మనకు వేదాలు, ఉపనిషత్తుల ద్వారా పొందాలి శివుణ్ణి అంటారు. వేదాలు. వేదాలు అంటే వేదాలు హిందూ మతంలోని ప్రాచీన గ్రంథాలు. వేదాలను ఎవరైనా రాశారండి? లేదు, వేదాలని ఎవ్వరూ రాయలేదు. ఆ వేదాలు ఎలా ఏర్పడ్డాయి? శివుడి శబ్దంలో నుంచి, శివుడి సృష్టి నుంచి వెలుపడ్డాయి వేదాలు. అంతేకాని వేద రచన ఎవరూ చేయలేదండి. కాకపోతే వ్యాస మహర్షి వేద విభజన చేశారు. అస్తవ్యస్తంగా ఉన్న వేదాలు, 4 వేదాలు కదా, అవి అస్తవ్యస్తంగా ఉంటే వాటి యొక్క విభజన చేశారు వ్యాస మహర్షి. అంతేకాని వేదాలు అనేవి రచింపబడినవి కాదనమాట. వేదాలు
వేదాలు హిందూ మతంలోనే చాలా పవిత్ర గ్రంథాలు. 4 ప్రధానమైన వేదాలని మనకు తెలుసు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఇందులో సామవేదం అంటే స్వామివారికి చాలా ఇష్టమనమాట. వేదం అంటే అసలు జ్ఞానం అని అర్థం. హిందూ మతం యొక్క పురాతన గ్రంథాల్లో ఇది చెప్పబడి ఉంది జ్ఞానం అని. ఋగ్వేదంలో ఏముంటాయి మొత్తం స్తుతి, ప్రార్థనలు ఉంటాయి. యజుర్వేదంలో ఏముంటాయి మనం యజ్ఞ కర్మలు అంటే యజ్ఞాలు చేసేటప్పుడు ఎలాంటి కర్మలు చేయాలి వాటి యొక్క విధి విధానాల గురించి ఉంటాయి. సామవేదంలో ఏముంటాయి సామవేదం మొత్తం గాన రూపంలో ఉంటుంది. గాన రూపంలో ఆయనకి గానమన్నా నాట్యమన్నా ప్రాణం అన్నమాట. ఆ రూపంలో మనం ఆయన్ని చక్కగా స్తుతించుకోవచ్చు. అధర్వణ వేదంలో మంత్రాలు, తంత్రాలు, వైద్యం గురించి ఉంటుంది. ఇంకా ఉపనిషత్తులంటే ఉపనిషత్తులంటే ఏంటి? గురువు పాదాల దగ్గర కూర్చోవటం అని అర్థం. ఉపనిషత్తుకి అసలు అర్థం అది. అంటే వేదాల్లో జ్ఞాన భాగం. వేదాంతం బోధించే వాడి దగ్గరికెళ్ళి కూర్చోవడం అని అర్థం. అలా కూర్చొని ఆ వేదాలలోని సారాంశాన్ని మొత్తం గురువు ద్వారా గ్రహించటం. బ్రహ్మము, ఆత్మ మోక్షము, విశ్వం యొక్క సత్యం గురించి చర్చించుకోవడం. అలా గురువుల దగ్గర కూర్చొని మనం చర్చించుకోవడం. ఇంకా మనకు ఎన్ని ఉపనిషత్తులున్నాయి? 108 ఉపనిషత్తులున్నాయి. ముఖ్యంగా మనకు 200 ఉన్నా కానీ ముఖ్యంగా చెప్పుకునేది ఈ 108 ఉపనిషత్తుల గురించే. ఇందులో ఇంకా 10 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. అవేంటి? ఈశా ఉపనిషత్తు, కేన, కథ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తరీయ, ఐతరేయ, చాందోగ్య, బృహదారణ్యక 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 ఈ ఉపనిషత్తులు ఈ 10 చాలా ప్రసిద్ధిలో ఉండే ఉపనిషత్తులు అన్నమాట. కర్మకాండలు, ఆచారాలు, మంత్రాలపై దృష్టి పెట్టేవి వేదాలు. ఉపనిషత్తులు అంటే జ్ఞానము, మోక్షము, ఆధ్యాత్మిక సత్యాలను చూపించేది ఉపనిషత్తులు. వేదాలేమో కర్మకాండ గురించి తెలియచేస్తాయి. అంటే మనం చేసే కర్మలు, పనులు ఎలా ఉండాలి అని తెలియచేసేవి వేదాలు. ఉపనిషత్తులు జ్ఞానకాండ కిందకొస్తాయి. అంటే మనం ఈ వేదాల ద్వారా నేర్చుకొని ఆచరించిన దాని ద్వారా పొందిన జ్ఞానం అంతా దీనిలోకి వస్తుంది ఉపనిషత్తుల సారాంశం కింద. మరి ఈ వేదాలు ఉపనిషత్తులు మనకు వచ్చా మరి? రావు కదా. మనకి ఎలా తెలియాలి ఈ వేదాలు ఉపనిషత్తులు అంటే? బ్రాహ్మణుల ద్వారా మనం నేర్చుకోవాలి. బ్రాహ్మణుల ద్వారా వేదం నేర్చుకోవాలంటే ఇప్పుడు వేద పఠనానికి అన్ని వర్ణాల వారు అర్హులేనండి. ఎలా అంటారా? ఇప్పుడు ఒకరున్నారు. వారికి వాళ్ళు అంటే తక్కువ వర్ణంలో పుట్టిన వాళ్ళు కానీ సదాచారాన్ని, సాత్విక ఆహారాన్ని పాటిస్తూ ఉన్నారు. ఇలా వేదాల ద్వారా శివుణ్ణి తెలుసుకోవచ్చు అన్న విషయం తెలుసుకొని బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి అడిగారంట. మాకు వేదం నేర్చుకోవాలనుంది, కొంచెం నేర్పించరా? మేము జన్మతః తక్కువ వర్ణం వాళ్ళమైనా కానీ మేము గుణతః సదాచార పరులమే అని చెప్పారంట. చెప్తే వాళ్ళు చిచి తక్కువ కులం వారికి, నిమ్న కులాల వారికి, అలాంటి వర్ణాల వారికి ఈ వేదం మేము చెప్పము అని చెప్పేశారంట. అని చెప్పేసరికి ఇది నిజంగా జరిగిన వాస్తవం. వాళ్ళు చాలా బాధపడ్డారంట. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు మనకి నేర్చుకోవడానికి ఆన్లైన్‌లో యూట్యూబ్‌లు వచ్చినాయి కదండీ! యూట్యూబుల్లో అలా అస్సలు వేదం నేర్చుకోకూడదంట ఆన్లైన్‌లలో. ఇవి గురుముఖతః నేర్చుకోవలసినయి. అసలు ఇప్పుడు ఇంకా మనం చదువుకోవడానికి అనుగుణంగా ఈ రుద్రము ఇవన్నీ వేదాల్లో కొన్ని అంశాలు వచ్చినియి. మనకి ఎలాగా ఈ పుస్తకాల రూపంలో అందినియి. ఇదివరకు కాలంలో గురువులు చెప్తూ ఉంటే శిష్యులు విని 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 కంఠస్థ చేసేవాళ్ళంట. అలా నేర్చుకోవాలన్నారు. ఇప్పుడు అలాంటి సదుపాయం లేదు కదా. అలాంటి సదుపాయం లేనప్పుడు కనీసం ఈ ఆన్లైన్లని అవన్నీ ఇవన్నీ చూడకుండా వెళ్ళకుండా అలాంటి వాటికి వెళ్ళకుండా గురుముఖతః అక్కడ గురువు దగ్గర కూర్చొని నేర్చుకోవాలంట. అలా నేర్చుకుంటేనే ఈ రుద్రానికి ఒక ఇదొస్తుంది. ఎందుకంటే స్వరంతో ఉంటుంది. వారి కదలిక ఎలా ఉంది? మనం అలా రుద్రం చదివేటప్పుడు తలని అటు ఇటు తిప్పకూడదంట. ఆ అక్షరాల్లోని నెగెటివ్‌నెస్ మనకొస్తుందనమాట. ఇంత ఉంది కాబట్టి గురుముఖతః నేర్చుకోవాలి అని చెప్పారు. అలాగా వారికి అలాంటి అనుభవం ఎదురయిందంట. ఈ బ్రాహ్మలందరూ ఏమనుకున్నారంటే
ఇట్లా వేదం అందరూ నేర్చుకొని అందరూ పఠిస్తే ఇంకా మా వైశిష్యత ఏముంటుంది అని భావించి ఈ భావనని అందరిలోకి తీసుకొచ్చారు కానీ అలా ఏం లేదు, అందరూ నేర్చుకోవచ్చు. మరి ఇంతటి నియమాలు ఉన్న వేదాన్ని మా వల్ల కాదు నేర్చుకోవడం అంటే చక్కటి మార్గం చెప్తున్నారు మనకు ఆ భగవంతుడు. ఏంటంట, ధ్యానం ద్వారా శివ దర్శనం పొందవచ్చంట. ఇది చెప్పారు మనకు ఆదిశంకరాచార్యుల వారు. ధ్యానం ద్వారా శివ దర్శనం పొందాలంటే ముఖ్యంగా మనకు ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని జపించటం తెలియాలి. అలా ఆ మంత్రాన్ని జపించటం, శివలింగాన్ని మనస్సులో ధ్యానించటం, ఇంకా మనకి ఉన్న పురాణాల్లో ఒక గొప్ప పురాణం శివ పురాణం. ఆ భగవంతుడు అనుగ్రహిస్తే శివ పురాణం చెప్పుకున్నా విన్నా చదివినా ఎంత మంచిదో అసలు. ఆ శివ పురాణాన్ని పఠించటం, ఇంకా యోగా అభ్యాసం చేయడం అన్నమాట. యోగాభ్యాసం చేయడం ద్వారా కూడా మనము శివ దర్శనాన్ని పొందవచ్చంట. బిల్వ పత్రాలు సమర్పించటం ద్వారా శివుడు అనుగ్రహం లభిస్తుంది. అలా ఆయనకి బిల్వ పత్రాలు సమర్పించి శివుడు అనుగ్రహం పొంది ఆ తర్వాత యోగం ద్వారా ధ్యానం ద్వారా అతని యొక్క దివ్య రూపాన్ని మనస్సులో దర్శించవచ్చంట. శివుడు యోగానికే అధిపతి కాబట్టి యోగా ధ్యాన పద్ధతులు శివ సాక్షాత్కారానికి చాలా ముఖ్యము అని శివపురాణం చెప్తుంది మనకు. మంత్ర జపం చేయమన్నారు కదా, ఏం మంత్రం? ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నిరంతరాయంగా జపిస్తూనే ఉండాలంట. మహాముఖ్యంగా ప్రదోష వేళ అది అధిక ఫలితాన్ని ఇస్తుంది. మహామృత్యుంజయ మంత్రం అందరికీ తెలిసిందే. ఈ మంత్రాన్ని చదవటం ద్వారా కూడా మనం చక్కటి ఫలితాన్ని పొందవచ్చంట. ఇంకా శివలింగ ధ్యానం, శివలింగాన్ని మనస్సులో స్థిరంగా ఉంచుకొని దాని తేజస్సుని ప్రశాంతతను అనుభూతి చెందాలంట. అలా ధ్యానంలో కూర్చొని ఇంట్లో వంట అయిందా లేదా, నన్నెవరన్నా పిలుస్తున్నారా లేదా, అలా చేస్తే అవ్వదు. శివలింగం అదే శివ దర్శనం, శివలింగాన్ని మనస్సులో స్థిరంగా ఉంచుకొని దాని తేజస్సుని ప్రశాంతతని అనుభవం చేయాలంట. ఆ తర్వాత ఆది గురువుని ధ్యానం. శివుడు ఆది గురువు కాబట్టి నీవే నాకు ఆది గురువు, నీ నుండే నేను అన్నీ నేర్చుకుంటున్నాను అని ఆ ఆది గురువుని మనసులో నిలుపుకొని అతని యోగ ముద్రను ధ్యాన భంగిమను ఊహించుకోవాలి. ఇందాక మనకు శ్లోకంలో చెప్పారు కదా, ఆయన ధ్యాని అని, యోగిలాగా ధ్యానంలో ఉంటారు అని ఒక రూపం చెప్పుకున్నాం అనమాట, యోగి రూపం. అలాంటి ఆది గురువును మనసులో పెట్టుకొని ధ్యాన భంగిమను ఊహించుకుంటూ చేసినా ఆయన మనకు అందుతాడంట. శ్వాసపై ధ్యాస, ఇది చెప్పుకుంటూనే ఉన్నాం. ఒక ముక్కుతో అంటే ప్రాణాయామం అన్నమాట. అలా శ్వాసపై ధ్యాస పెట్టడం, శివనామంతో కలిపి శ్వాసను నియంత్రించేయాలంట. శివనామంతో కలిపి అంటే దీర్ఘ శ్వాస తీసుకుంటూ శివనామంతో కలిపి శ్వాసని మళ్ళీ కంట్రోల్కి తెచ్చుకోవాలి. ఈ పద్ధతి ద్వారా కూడా శివుణ్ణి మనం పొందవచ్చు. కేవలం వేదాలు ఉపనిషత్తుల ద్వారానే కాదు, ఇలా కూడా మనం పొందవచ్చంట. ప్రతిరోజు మనం నిద్ర లేచిన తర్వాత శివ ధ్యానం చేసుకుంటే తప్పకుండా ఆయన్ని మనం మానసికంగా దర్శనం చేసుకోవచ్చంట. ఇంకా ఎక్కువగా బిల్వపత్ర సమర్పణ కూడా చెప్తున్నారు. ఈ మారేడు పత్రాన్ని సమర్పించడం ద్వారా ముందు ఆయన అనుగ్రహానికి మనం పాత్రులవుతాం. ఇంకా ఇంకా చెప్పనవసరం లేదు, అభిషేకం అంటే ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకి ఉత్త గంగాజలమైన, పాలైన, పెరుగైన, తేనైన, గంధమైన ఏదైనా సరే నేను సరే అంటానంటాడు ఆయన. ఇంకా మనకి శివపురాణంలో ఏం చెప్తున్నారు, శివపురాణాన్ని పఠించిన, వినిన, దాని గురించి లోతైన జ్ఞానాన్ని తెలుసుకొని అది 10 మందికి అందించిన మీకు శివానుభూతి కలుగుతుంది, శివ దర్శనం కలుగుతుంది అని చెప్తున్నారు. ఇంకా యోగాభ్యాసం ద్వారా, యోగాన్ని అభ్యాసించడం ద్వారా శరీరాన్ని, మనస్సుని ఈ రెండింటిని నియంత్రించుకోవచ్చు. దాని ద్వారా మనకు శివ దర్శనం కలుగుతుంది అని చెప్తున్నారు. ఇంకా అన్నిటికంటే ముఖ్యం మనకు ఈ కలియుగంలో భజనలు, కీర్తనలు. ఇదే నామస్మరణ చెప్పారు ముఖ్యంగా ఈ కలియుగంలో వాళ్ళకి. శివ భజనలు చేయడం ద్వారా, శివ కీర్తనలు ఆలపించడం ద్వారా శివుడు ప్రీతి చెంది మనకు ధ్యానాన్ని, అదే ఆయన అనుగ్రహాన్ని
అంటే ఆయన రూపాన్ని అనుగ్రహిస్తారంట స్వామివారు చక్కగా. ఎన్ని పద్ధతులు చెప్పారో చూడండి. మనకేమో ఇక్కడ శ్లోకంలో వేదాల ద్వారానే మనం ఆయన్ని చూడగలము అన్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? వేదాలు, ఉపనిషత్తులు మీకు తెలీదా? పర్లేదు బాధపడకండి. చక్కగా నేను ఇంకొక మార్గాన్ని తెలియచేస్తున్నాను. ఆయన్ని సగుణ రూపంలో అయినా, నిర్గుణ రూపంలో అయినా ఎలాగైనా ధ్యానించండి. లేదా అది కూడా రాలేదు, ఒక బిల్వ పత్రాన్ని సమర్పించండి. అది కూడా రాలేదు, యోగా చేయండి. అది కూడా రాలేదు, శివ పురాణం చదవండి. చదవటం కూడా రాలేదు, వినండి. విని లోతైన జ్ఞానాన్ని పొందండి. అలా జ్ఞానం పొందిన వారు 10 మందికి ఆ జ్ఞానాన్ని పంచండి. ఎన్ని మార్గాలు చెప్పారో. ఇంకా చివరిగా దీంట్లో ఏం చెప్పారు మనకు? త్రిలోకాలను కాపాడే శివుడంట. అదేంటి? త్రిలోకాలను అంటే 3 లోకాలను రక్షించే శివుడు అని అర్థం. శివుణ్ణి మనం అంటాం కదా త్రిమూర్తుల్లో ఒకరు అని. త్రిమూర్తులు అంటాం కదా! త్రిమూర్తులు అంటే ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనమాట. అంటే వీళ్ళేం చేస్తుంటారు? సృష్టి, స్థితి, లయలకు. సృష్టి బ్రహ్మగారు చేస్తారు. స్థితి గురించి నారాయణ వారు చూస్తారు. ఈయన లయం లయం చేసుకుంటూ ఉంటారనమాట. త్రిమూర్తి భావన అంటే బ్రహ్మ సృష్టికర్త కదా! విష్ణు స్థితికారుడు కదా! మరియు శివుని లయకారుడు అంటారు కదా! ఈ ముగ్గురు విశ్వం యొక్క చక్రం అంట. ఈ విశ్వానికే చక్రాలు వీరు. సృష్టి, స్థితి, లయ. అలా సజావుగా సాగడానికి వీరు ముగ్గురు కారణభూతులే. లాస్ట్‌కి ఇంకా ఏంటి? సర్వశక్తిమంతుడు. అంటే శివుడే సర్వోన్నతమైన దేవుడు అని చెప్తున్నాడు. ఆయనే ఈ విశ్వాన్ని సృష్టించి, రక్షించి, తిరిగి తనలో లయం చేసుకుంటున్నారు. ఈ సృష్టి మొత్తం లయం చెందినప్పుడు ఇంక ఎవ్వరూ ఉండరంట. ఏంటి? సృష్టికర్త బ్రహ్మ ఉండడు, చివరికి స్థితికర్త నారాయణుడు ఉండడు, ఎవ్వరూ ఉండరు. మొత్తం ఈయనలో లయించిపోతుందంట. ఆదిలో ఈయనే ఉన్నారు, అంతంలో కూడా ఈయనే ఉంటున్నారు. శివుణ్ణి లయకారుడిగా పిలిచినప్పటికీ ఇది కేవలం నాశనం చేయటం కాదు. అంటే మనం ఏమనుకుంటాం? ఈయన లయింప చేసేవాడు, నాశనం చేసేవాడు అని చెప్తుంటాం కదా! కేవలం నాశనం అంటే అటువంటి నాశనాన్నే చూడకూడదు. అంతిమ సమయంలో లయం చేసుకునేది వేరే స్థితి. ఇంకా మామూలుగా లయించటం అంటే ఏంటి? దుష్ట శక్తుల్ని సంహరించి విశ్వంలోని సమతుల్యతను కాపాడి కొత్త సృష్టికి, అంటే క్రొత్త సృష్టి జరగడానికి సుగమమైన మార్గాన్ని వేస్తూ ఉంటాడు శివుడు. అందుకని లయకారుడు అనాలి. ఎందుకంటే సృష్టి అంతంలో లయకారుడు వేరు, ప్రతినిత్యం లయకారుడు వేరు. ప్రతినిత్యం లయకారుడు అంటే ఇలా దుష్ట శక్తుల్ని సంహరించి మన విశ్వం యొక్క సమతుల్యతను కాపాడుతాడు. కాబట్టే ఈయన్ని ఏం చెప్పారు మనకు? త్రిలోకాలను కాపాడే ఉద్యోగాన్ని చేసేవాడా అని చెప్పారు మనకి ఈ శ్లోకంలో. ఇంకా ఆద్యంతాలు లేనివాడు అంటే ఆది అంతాలు లేనివాడు, పుట్టుక మరణం లేనివాడు, ఆది నుంచి ఉన్నాడు, ఇంకా ఉంటాడు. సృష్టి చివరి వరకు ఉంటారు. ఇంతటి గొప్ప భగవంతుడి గురించి, అతని సగుణ రూపం గురించి, నిర్గుణ రూపం గురించి, ఇంకా ఆయన ఎలాంటి రూపాలు ధరించారు? జటాజూటి అన్నారు, యోగి అన్నారు, తేజస్పరుడు అన్నారు, అమితమైన తేజస్సు కలిగిన వాడు అన్నారు, వేదాల ద్వారా తెలియబలేవాడు అంటే వేదవేద్యుడు అన్నాడు, జగద్రక్షకుడు అన్నాడు, ఇంకా ధ్యానగమ్యుడు అన్నారు, ఆదిదేవుడు అన్నారు. ఇన్ని గొప్ప గొప్ప నామాల్ని అందిస్తూ అన్నిటికంటే ముఖ్యమైన శంభవే, ఆ శంభుడికి నా నమస్కారాన్ని సమర్పిస్తున్నాను అంటున్నారు. మనం కూడా ఇంత గొప్ప అత్యున్నతమైన వ్యక్తిత్వం ఉన్న శివుడికి మనం కూడా నమస్కారంతో ఈ శ్లోకాన్ని ముగించుకుందాం. ఓం నమ శివాయ.